చాలామందికి కొన్ని కోర్సులు అంటే అదో రకమైన భయం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు లైఫ్లో కూడా ఏదో రకంగా సెట్ కావాలనుకుంటారు. అయితే తొందరగా సెట్ కావాలన్న క్రమంలో రకరకాల కోర్సులు ఈ మిషన్ లైఫ్లో గ్లోబలైజేషన్ కారణంగా రకరకాల కోర్సులు వచ్చినాయి. అయితే కొన్ని కోర్సులకి ఎప్పటిలాగే చాలా 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 డిమాండ్ ఉంటుంది. కానీ ఆ కోర్సులు చేయాలంటే మాత్రం చాలామంది కష్టపడుతూ ఉంటారు. కానీ ఆ కష్టాన్నే ఇష్టంగా మలుచుకొని అసలు ఇంత అవలీలగా ఈ కోర్సులు చేయవచ్చా, ఇదంటే దీనికి ఒక ట్రాక్, అంటే కష్టపడితే చాలా ఈజీ కోర్సులు చేయడం అని దానికి ఒక చిరునామాగా ఒక బ్రాండ్గా నిలిచాడు అవినాష్. హలో అవినాష్, హౌ ఆర్ యు డూయింగ్? ఐఎమ్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. ఏమంటుంది నేను చెప్పింది కరెక్టేనా? అబ్సల్యూట్లీ ఎస్, దట్ ఈస్ ట్రూ, అబ్సల్యూట్గా. సో ఎందుకంటే జనరల్గా ఏంటంటే స్టూడెంట్స్ కూడా ఏంటంటే అకాడమిక్ ఓరియంటెడ్ అండ్ ఫోకస్గా ఉంటారు, చాలా స్టూడియస్గా ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతారు లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ ఉంటే మాత్రమే స్టూడియస్గా ఉంటే మాత్రమే సక్సెస్ఫుల్ అవుతారు అనుకుంటుంటారు. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే పిల్లలు ఎవరైనా కూడా మంచి ప్లానింగ్తో వేసుకొని దే నీడ్ నాట్ మిస్ అవుట్ యాజ్ ఎ స్టూడెంట్ లైఫ్. ద ఫండమెంటల్ పర్పస్ షుడ్ బి టు ఎంజాయ్ లైఫ్ యాక్చువల్లీ. సో స్టూడెంట్ లైఫ్లో చాలామంది ఏమనుకుంటుంటే 100% స్టూడియస్గా ఉంటేనే సక్సెస్ అవుద్ది అనుకుంటుంటారు. కానీ ఒకవేళ ఎవరైతే బ్యాలెన్స్ అప్రోచ్ తీసుకొని స్టడీస్కి టైం కేటాయించాల్సిన టైం కేటాయించుకొని ప్లస్ మన కెరియర్కి ఉండాల్సిన టైం కేటాయించుకుంటే డెఫినెట్లీ ఏ స్టూడెంట్ అయినా సక్సెస్ఫుల్ అవుతారండి యాక్చువల్లీ. సో అవినాష్, మీ జనరేషన్లో అంటే అప్పుడు కూడా ఇంజనీరింగ్కి మెడిసిన్కి చాలా డిమాండ్ ఉంటుంది. బట్ ఆ ట్రాక్ నుంచి చార్టెడ్ అకౌంటెన్సీ సైడ్ ఇటు చేయాలని చెప్పేసి అసలు ఎందుకు అనిపించింది? అంటే వన్ థింగ్ విచ్ ఐ వాజ్ ఆల్వేస్ వాంటింగ్ టు అండర్స్టాండ్ ఫర్ మై సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి స్టూడెంట్కి తెలుసుకోవాల్సిన కూడా ఏంటంటే నో యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. మన బ్యాంక్స్లో మనం ఎప్పుడైతే చూస్తుంటామో కేవైసీ ఫామ్ అని ఏ విధంగా అయితే చూస్తుంటామో, సో అదేవిధంగా మన స్టూడెంట్ వయసులో కూడా మనం చూసుకోవాల్సింది నో యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ ఫస్ట్. అంటే నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెసెస్ ఏంటి, నాకు ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, నా ప్యాషన్స్ ఎక్కడ ఉంది అనేది ఆలోచించుకుంటే ఏ విద్యార్థి అయినా కూడా తన కెరీర్ని చూస్ చేసుకుని ఈజీ అవుతుంటుంది. మై డాడ్ ఈస్ ఎ మ్యాథ్స్ టీచర్, మై డాడ్ ఈస్ ఎ సైన్స్ టీచర్, బట్ స్టిల్ ఐ డిడ్ నాట్ లైక్ సైన్సెస్ యాజ్ మచ్ యాజ్ ఐ లైక్ మ్యాథమెటిక్స్. And when I did not like sciences, there was no point in getting into MPC or there was no point in getting into BPC. The option which I wanted to choose was something getting into business or understanding business nuances. And coming from the community of a business, probably I wanted to understand the nuance of business much more. అందుకని నేను అప్పుడు ఎంఈసీ తీసుకున్నా. It was a very bold decision at that point in time, and I should thank my dad for supporting my decision because dad was a science teacher కాబట్టి ప్రతి ఒక్క ఆ టైం ఆఫ్ 97-99లో నేను ఇంటర్మీడియట్ చేశాను. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎవరైనా ఎంపీసీ కానీ బైపీసీ కాకుండా ఇంకే కోర్స్ తీసుకున్నా కూడా వాళ్ళు పనికిరాని వారు అన్నట్టుగానే ముద్ర ఎక్కువగా ఉండేది యాక్చువల్లీ. సో దట్ వాస్ ద మేజర్ థాట్ ప్రాసెస్. బట్ నేను మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి డాడీ నాకు సైన్సెస్ ఇంట్రెస్ట్ లేదు, ప్రాబ్లీ కామర్స్ ఈజ్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు, సో ఐ వుడ్ లుక్ ఫార్వర్డ్ టు టేక్ ఎంఈసీ అంటే చక్కగా మా డాడీ ప్రోత్సహించారు. అది ప్రోత్సహించడం వల్ల కూడా నేను చక్కగా దాంట్లో ఐ హ్యాడ్ మై ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఇట్. సో ఆ ఇంట్రెస్ట్ రావడం వల్ల ఐ గాట్ స్టేట్ 4th ర్యాంక్ ఇన్ మై ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆల్సో యాక్చువల్లీ. ఓ వండర్ఫుల్, సూపర్. అంటే అవినాష్, ఇంకొక విషయం ఏంటంటే నీకు అంటే కుటుంబ నేపథ్యం టీచర్ అంటే మొదటి నుంచి కూడా ఒక డిసిప్లిన్ లైఫ్ అనేది మొదటి నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. కరెక్ట్, యా. సో ఎందుకంటే ఈ మైలురాలు ఇన్ని మైల్ స్టోన్లు దాటాలంటే అది కంపల్సరీ. కరెక్ట్. ఒక డిగ్రీ చార్టెడ్ అకౌంటెన్సీ అని పేరు పక్కకు పెట్టుకోవాలంటే చాలా కష్టం అంటారు. అలాంటిది మీరు ఎంకామ్, సిఏ, ఐసీడబ్ల్యూ, సిఏ, సిఎస్ అండ్ సిఎంఏ. చదివిన డిగ్రీ చెప్పండి. ఓకే, సో ఐఎమ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ. ఐఎమ్ ఏ యూనివర్సిటీ ర్యాంకర్ and I have also done my BCom from Andhra University. I am a university ranker there in Andhra University also. I have done my CA, Chartered Accountant. I have done my CS, Company Secretary, and also done my CMA, which is called Cost Accountancy. ఇదివరకు దీన్ని ICW అనేవారు అనమాట. సో ద ప్రైమరీ రీజన్ అంటే నేను సిఎస్ స్టార్ట్ చేసినప్పుడు నేను సిఎస్తో స్టార్ట్ చేశాను. అంటే ఇంటర్మీడియట్తో పాటుగా సిఎస్ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల ఆ సిఎస్ కోర్స్ ఒకటి సరిపోద్దేమో అన్నట్టుగా స్టార్ట్ చేసాం. కానీ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత కొన్ని ఫ్రెండ్స్ వేరే కోర్సులు చేయడం వల్ల కొంతమంది ఫ్రెండ్స్ ఏమో సిఏ చేస్తున్నారు, కొంతమంది ఫ్రెండ్స్ సిఎంఏ చేస్తున్నారు. సో నాకు వచ్చిన అవగాహన ఏంటంటే ఈ సిఏ కోర్సులో ఏముంటుంది, సిఎస్లో ఏముంటుంది, సిఎంఏలో ఏముంటుంది అన్ని సబ్జెక్ట్స్ అన్ని తిరిగి చూస్తే అన్ని కోర్సు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే సిఎస్ కోర్సులో ఎక్కువ డెప్త్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ మీద ఎక్కువ డెప్త్ ఉంటుంది కాబట్టి కంపెనీ సెక్రటరీ కోర్స్ అనేది ఎక్కువ ఎంఫసిస్ ఆన్ కంపెనీస్ యాక్ట్ ఉంటుంది. వేరే సిఏ కోర్స్ ఎక్కువ అకౌంటింగ్ ఆడిటింగ్ మీద ఎంఫసైజ్ చేస్తున్నారు, వేరే సిఎంఏ కోర్సులో ఎక్కువ కాస్టింగ్ మీద ఎంఫసైజ్ చేస్తున్నారు. కానీ ఓవరాల్గా 3 కోర్సెస్లో కూడా సేమ్ కంటెంట్, సేమ్ సిలబస్, బట్ depth of understanding of different subjects is different in different courses. So why not pick up all 3 courses, which is very rare in the country? And చెప్పి then I took up my CS, I took up my CMA, I took up my CA, and fortunately ఆ 3 courses కూడా నేను ఇన్ స్టేట్ అటెంప్ట్స్ ఫస్ట్ అటెంప్ట్లో
వాట్ కాల్ సక్సెస్ఫుల్ పొందాను. ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాను. పాస్ అవడమే కాకుండా ఐ వాజ్ ఆల్ ఇండియా 8th ర్యాంకర్ ఇన్ మై CMA ఇంటర్. ఐ వాజ్ ఆల్ ఇండియా 8th ర్యాంకర్ ఇన్ మై CMA ఫైనల్. ఐ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మై CS. ఐ వాజ్ ఆల్సో ఆల్ ఇండియా ర్యాంకర్ ఇన్ మై CA ఆల్సో. ఫస్ట్ కాస్టింగ్ పేపర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది యాక్చువల్లీ. సో దీంతో పాటుగా బికాజ్ ఐ హ్యావ్ డన్ మై CA, CS అండ్ CMA అలాంగ్ విత్ మై PG, ఐ హ్యావ్ బికమ్ ఎ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆల్సో ఫర్ బీయింగ్ ద యంగెస్ట్ ఇన్ ఇండియా ఆల్ టుగెదర్. సో ఐ హ్యావ్ డన్ ఇట్ అట్ ద ఏజ్ ఆఫ్ 25 అలాంగ్ విత్ మై PG. సో అందుకని నాకు యూనిక్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు వరల్డ్ రికార్డ్ కూడా వాట్ కాల్ దే హ్యావ్ గివెన్ మై వరల్డ్ రికార్డ్ టు దట్. అవినాష్, నీ అంటే రికార్డు ఒకసారి బ్యాక్గ్రౌండ్ వింటుంటే నాకు అసలు ఆశ్చర్యం వేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్. సో అంటే లైఫ్లో ఒక స్టేట్ అంటే ఒక్కసారి మీకు లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఎప్పుడు అనిపించింది? అంటే లైఫ్లో నాకు దీనివల్ల ఈ స్టేజ్లో ఉన్నానని ఎప్పుడు అనిపించింది? ఆనెస్ట్లీ చెప్పాలంటే నేను అందర్ స్టూడెంట్స్ లాగే యావరేజ్ పర్ఫార్మర్ అని నేను చెప్పొచ్చు. యాక్చువల్లీ అప్ టు మై 10th క్లాస్ ఆల్సో ఐ వాజ్ నాట్ టూ మచ్ స్టూడియస్. మా అక్క బాగా చదువుకునేది, మా తమ్ముడు బాగా చదివేవాడు, మా డాడీకి ఎప్పుడు తలకాయ నొప్పి నాతోటే ఉండేది. బికాజ్ ఐ వాజన్ టూ కీన్. అంటే టాలెంట్ ఉన్నా, కేపబిలిటీ ఉన్నా కూడా జనరల్గా ఏంటంటే నాకు ఆటల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. యాక్చువల్లీ చదువు కంటే ఎక్కువ ఆటలు ఇంట్రెస్ట్ ఉండేది. 10th క్లాస్ దాకా కూడా డాడీ ఏ స్కూల్లో టీచర్ ఉంటే నేను అదే స్కూల్లో చదివేవాడిని కాబట్టి డాడీ పర్యవేక్షణలో ఎక్కువ జరిగేది. సో ఐ వాజ్ నాట్ టూ కీన్ ఆన్ స్టడీస్. అంటే ఎప్పుడు కూడా ఆడుకుందాము, ఎప్పుడు కొద్ది సినిమాలకు వెళ్దాము, ఇట్లా అంటే ఆ ధోరణి ఎక్కువ ఉండేది. అంటే మైండ్ సెట్ వాజ్ నాట్ టువర్డ్స్ స్టడీస్. బట్ 10th క్లాస్ తర్వాత బికాజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవడం వల్ల డాడ్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే నా ప్రైవేట్ స్కూల్ టీచర్ అవడం వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది అన్నట్టుగా డాడీ నన్ను ఏం చేశారంటే RRB ఎగ్జామినేషన్ రాయించారు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. అప్పట్లో నేను రాసినప్పుడు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రాసినప్పుడు ఫార్చునేట్లీ బుర్ర ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అన్యూజ్డ్ అనమాట ఇదంతా. సో ఎగ్జామ్ రాసినప్పుడు ఐ వాజ్ షార్ట్ లిస్టెడ్ అండ్ దెన్ కేమ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ ఇన్ హైదరాబాద్కి. ఇక్కడ దాకా వచ్చాము. అప్పుడు నేను అప్పట్లో కాకినాడలో ఉండేవాళ్ళం. అక్కడ నుంచి హైదరాబాద్కి ఇంటర్వ్యూ కోసం ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సెలెక్ట్ అయిన తర్వాత దే సెడ్ దట్ దే విల్ సెండ్ మీ కాల్ లెటర్ ఆర్ అపాయింట్మెంట్ లెటర్ లాగా మళ్ళీ పంపిస్తున్నారు. అప్పట్లో పోస్ట్ కార్డ్, ఇప్పుడంటే కూడా ఈమెయిల్, వాట్సాప్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అప్పట్లో పోస్ట్ కార్డ్ పంపిస్తున్నారు. సో ఐ వెయిటెడ్ ఫర్ 1 month, ఐ వెయిటెడ్ ఫర్ 2 months. ఐ నెవర్ గాట్ ద రిప్లై బ్యాక్ ఫ్రమ్ RRB ఇక్కడ నుంచి డిపార్ట్మెంట్ నుంచి, రిక్రూట్మెంట్ నుంచి. దెన్ ఐ వాజ్ థింకింగ్ అంటే ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అంటే దెన్ ఐ పిక్డ్ అప్ మై MEC కోర్స్ అండ్ దెన్ ప్రాబ్లీ అక్కడ నుంచి స్టేట్ ర్యాంక్ రావడం ఏమైనా తెలిసింది. కానీ ఈ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది మాత్రం నాకు ఎక్కువ జరిగింది ఏంటంటే ఈ RRB ఎగ్జామినేషన్ రాసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయ్యి హైదరాబాద్కి వస్తున్నప్పుడు ట్రైన్ జర్నీలో మా కో ప్యాసింజర్ డాడీని అడిగారు అనమాట, మీరు టీచర్ అయ్యి ఉండి మీ అబ్బాయిని ఇప్పుడే టికెట్ కలెక్టర్ పొజిషన్ కోసం ఎందుకు పంపిస్తున్నారని. అప్పటిదాకా నాకు అప్పటిదాకా ఎప్పుడు నాకు తెలియలేదు. అప్పటిదాకా నేను ఏమనుకుంటే ఐ వాస్ ట్రయింగ్ టు సపోర్ట్ మై ఫాదర్. ఏమో మా ఫాదర్ నాకు పాపం చేదోడు వాదోడుగా ఎర్నింగ్ చేస్తారని చెప్పి పంపిస్తున్నాను అనుకున్న తప్ప మై ఫాదర్స్ ఒపీనియన్ నాకు తెలియలేదు ఎప్పుడు కూడా. మా ఫాదర్ ఏమన్నారంటే పక్కన ఐ వాస్ స్లీపింగ్, ఐ ఓవర్ హర్డ్ దేర్ కాన్వర్సేషన్. అప్పుడు మా ఫాదర్ ఏమన్నారంటే వీడు చదవడండి, వీడు వేస్ట్ అండి, వీడు ఎంత చెప్పినా కూడా ఎప్పుడు కూడా ఆటల్లోనే ఉంటుంది మనసు తప్ప స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు. సో అందుకనే నేను RRB రాయించాను అన్నారు. అప్పుడే నాకు షాకింగ్ న్యూస్. అంటే నన్ను RRB రాయించింది నిన్ను చదవట్లేదు, సో అట్లీస్ట్ ఏదైనా జాబ్లో పెట్టేస్తే కొద్దిగా లైన్లో పడతానని చెప్పి అంటున్నారని చెప్పి దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ విచ్ స్ట్రక్ మీ వెరీ హార్డ్లీ. అంటే కెపాసిటీ ఉంది, కాంపిటెన్సీ ఉంది, కానీ ఎందుకో చదువుకుదేది కాదు అంతే. బట్ దట్స్ క్వైట్ కామన్ విత్ యావరేజ్ స్టూడెంట్ యాక్చువల్లీ. సో అందరు కొద్దిగా స్టూడెంట్స్గా ఉండే స్టూడెంట్స్ కంటే కొద్దిగా వాళ్ళు ఎప్పటి నుంచో చదువుకుందాం అనిపిస్తుంది, కానీ నాకు అలా కాదు. ఐ వాంటెడ్ టు ఎంజాయ్ మై సెల్ఫ్ థరోలీ. సో అప్పుడు నాకు స్ట్రక్ అయింది, ఓకే మా డాడీ ఒపీనియన్ ఇది ఉందా. ద బేసిక్ రీజన్ నా ఫాదర్ కూడా నేను తప్పు పట్టను, బికాస్ దట్ ఈస్ వాట్ హీ హాస్ సీన్ మీ ఫర్ ద లాస్ట్ 15 years. నేను 15 yearsలో కూడా ఎప్పుడు కూడా నేను చదువుకి బాగా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నేను ఎప్పుడు డెపిక్ట్ చేయలేదు కాబట్టి మా ఫాదర్ ఆ ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకున్నారు. సో నేను స్టూడెంట్స్కైనా పేరెంట్స్కైనా ఎప్పుడు కూడా అదే చెప్తుంటాను, ఎందుకంటే డు నాట్ బ్లేమ్ యువర్ ఫాదర్ ఆర్ యువర్ బ్రదర్ ఆర్ యువర్ సిస్టర్ ఆర్ యువర్ పేరెంట్స్. బేసికలీ whatever you display, whatever talents you display, that is what is known to their parents. దాని కాకుండా మనం ఆ టర్నింగ్ పాయింట్ తీసుకున్న తర్వాత then I thought okay, my father ki opinion good, let me push aside this opinion, let me do something remarkably well in my life. ఆ రిమార్కబ్లీ వెల్ అంటే జనరల్లీ మీరు అన్నట్టుగా అందరూ ఒక CA క్వాలిఫికేషన్ కానీ CS కానీ CMA కానీ సింగిల్ క్వాలిఫికేషన్ చేస్తుంటారు. దెన్ ఐ థాట్ వెన్ ఐ గాట్ దట్ కాంపిటెన్సీ, వై షుడెంట్ ఐ డూ ఆల్ 3 courses? చాలా ఇండియా మొత్తంలోనే 1000 మంది కంటే ఎక్కువ ఉంటారు అనమాట. సో అలాంటిది వై షుడెంట్ ఐ బికమ్ వన్ ఆఫ్ దోస్ ట్రిపుల్ క్వాలిఫైడ్స్ అని స్టార్ట్ చేసిన జర్నీ. ఫార్చునేట్లీ ఐ హ్యావ్ బికమ్ ద యంగెస్ట్ ఇన్ ఇండియా టు హ్యావ్ డన్ మై ఆల్ 3 అండ్ హ్యావ్ బికమ్ ఏ వరల్డ్ రికార్డ్ హోల్డర్. సో దట్ వాజ్ అ సింగిల్ టర్నింగ్ పాయింట్. అంటే ప్రతి స్టూడెంట్కి కూడా ఎక్కడో చోట టర్నింగ్ పాయింట్ అంటూ ఉంటుంది. మై టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ వాజ్ ద ట్రైన్ జర్నీ విచ్ has remarkably changed what Avinash is all about. Otherwise today I would have been a ticket collector and probably you would not have been interviewing me today. వండర్ఫుల్. అంటే అవినాష్ మామూలుగా ఇప్పుడు అంటే నేను చాలా మంది స్టూడెంట్స్ని కూడా కనుక్కున్నాను. అంటే చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరు చదువుతా అంటే
అవినాష్ కాలేజ్కి వెళ్తే అంటే మీ కాలేజ్ నుంచి వచ్చిన అంటే టీచ్ చేసే వాళ్ళు కూడా మెథడ్ కానీ అది కానీ ఈజీగా ఇంటరాక్ట్ అవుతున్నారు కరెక్ట్ కరెక్ట్ యా అంటే మీకు ఆల్రెడీ మీరు చేసినాక ఎక్స్పీరియన్స్ వచ్చింది కరెక్ట్ యా ఒక సిఏగా పనిచేసిండ్రు పెద్ద పెద్ద కంపెనీలు ఎంఎస్సీ కంపెనీలో పనిచేసిండ్రు ఆ తర్వాత అసలు ఈ కాలేజ్ వైపు నేను కాలేజ్ పెట్టాలి 10 మంది పిల్లలకి కోర్స్ అది ఆలోచన ఎక్కడికి వచ్చింది ఓకే అంటే యాక్చువల్లీ ఏంటంటే నేను కార్పొరేట్స్లో ఒక 8 to 10 years వర్క్ చేసినప్పుడు కూడా నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసిన ప్రిడామినెంట్గా అందరు స్టూడెంట్స్కి ఇవాళ రేపున్న స్టూడెంట్స్ కూడా సర్టిఫికేట్స్ ఉంటున్నాయి, మార్క్స్ ఉంటున్నాయి, ర్యాంక్స్ ఉంటున్నాయి, డిస్టింక్షన్స్ ఉంటున్నాయి, కానీ ఎవరికి కూడా కాన్సెప్షువల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండట్లేదు. అంటే వాట్ ఎవర్ ద ఇండస్ట్రీ అంటే ఒక ఎంప్లాయర్గా నేను చూసే స్కిల్ సెట్ పిల్లల దగ్గర ఉండట్లేదు యాక్చువల్లీ. అది కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు, కొంతమంది కమ్యూనికేటర్స్ అవ్వచ్చు, కొంతమంది బీకామ్ అవ్వచ్చు, ఎంబీఏ అవ్వచ్చు, ఇలా ఎంతమంది అంటే సుమారుగా ఒక జర్నీ ఆఫ్ 8 to 10 yearsలో సుమారుగా ఒక 1000 to 2000 యంగ్ గ్రాడ్యుయేట్స్ని ఇంటర్వ్యూ చేశాను. ఎవరు చూసినా కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాడ్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ ఇన్ దర్ హ్యాండ్ బట్ haven't had the fundamental skill set or knowledge about the subject which they have learned actually. So then I thought there should be some change in the education system. This is not the way students have to be educated anna uddeshamtho then I thought wait let us get into education space అని చెప్పి అప్పుడు అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అనేది 2013లో స్టార్ట్ చేయడం మొదలైంది. దాంట్లో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఐ లాస్ట్ మై ఫాదర్ ఇన్ 2012. డాడీ ఇందాక చెప్పినట్టుగా టీచర్ అవ్వడం వల్ల ద డిఎన్ఏ ఆఫ్ టీచింగ్ వాజ్ ఆల్వేస్ దేర్. సో నేను కార్పొరేట్స్లో వర్క్ చేసినప్పుడు కూడా చాలాసార్లు గెస్ట్ ఫ్యాకల్టీ కింద చాలా ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాను, చాలామంది పిల్లలు మోటివేట్ చేశాను. తర్వాత అబ్దుల్ కలాం గారు ఈ మోటివేషనల్ ప్రోగ్రామ్స్ దానికి కూడా వెళ్తుంటాను నేను. సో ఐఎమ్ ఆల్సో మోటివేషన్ స్పీకర్ ఇన్ దట్ ఆల్సో యాక్చువల్లీ. సో ఇవన్నీ చేయడం వల్ల ఐ థాట్ ప్రాబ్లీ ఐ షుడ్ బి ఏబుల్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పి ఒక 29 years 30 years వచ్చేసరికి ఆబ్వియస్లీ నా ఉద్దేశం ప్రకారం ప్రతి స్టూడెంట్ ఆర్ ప్రతి ఇండివిజువల్ కూడా ఒక 20 to 30 years దాకా తన లైఫ్ కోసం తను పరిగెడుతుంటాడు. 30 స్టార్ట్ అవుతున్నప్పుడు దెన్ ప్రాబ్లీ స్టార్ట్ థింకింగ్ వాట్ ఈస్ దట్ ఐ కెన్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే థాట్ ప్రతి విద్యార్థికి కలుగుతుంటుంది యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఈ దశలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాదు, బట్ వన్స్ యూ అటైన్ సంథింగ్ అంటే వెన్ యూఆర్ డూయింగ్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటే మన ఫ్యామిలీని చక్కగా చూసుకొని నాకంటూ ఒక ఇల్లు కొనుక్కోగలిగాను, నాకంటూ ఒక కారు కొనుక్కోగలిగాను, దెన్ వాట్ ఈస్ దట్ ఐ కుడ్ డూ బ్యాక్ టు సొసైటీ. ఐ వాస్ డూయింగ్ గుడ్ ఫర్ మై సెల్ఫ్. కానీ నలుగురికి ఎలా ఉపయోగపడుతుంది అప్పుడు అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ స్టార్ట్ చేయాలని ఆలోచనతో 2013లో డాడీ చనిపోయిన తర్వాత దెన్ ఐ థాట్ ఇన్ హిస్ మెమరీ ఐ విల్ స్టార్ట్ ఆఫ్ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్లీ. సో స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు క్లారిటీ ఉంది ఏంటంటే ఫండమెంటల్గా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏంటో తెలుసు, అకాడమిక్ అవుట్పుట్లో ఉన్న లేకున్నా తెలుసు. ఈ రెండింటికి కరెక్ట్గా బ్రిడ్జింగ్ నాకంటే మంచిగా ఎవరేయగలుగుతారు అంటే ఒక ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్ హూ హ్యాస్ రన్ త్రూ దట్ ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళే బెటర్గా చెప్పగలుగుతారు కదా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. అండ్ అప్పటి నుంచి కూడా మన స్టూడెంట్స్ కింద కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ ఎంఫసైజ్ మోర్ ఆన్ కాన్సెప్ట్స్ అండర్స్టాండింగ్. బట్టి సిస్టంలో కొన్ని రౌట్ లెర్నింగ్ అనేది సిస్టమ్ కాకుండా ఫస్ట్ కాన్సెప్ట్స్ అండర్స్టాండింగ్ తీసుకొచ్చే విధంగా మన ట్రైనర్స్ కూడా ట్రైన్ చేస్తారు, స్టూడెంట్స్ కూడా అలాగే గైడ్ చేస్తుంటాం. ఇలా గైడ్ చేయడం వల్ల నాట్ ఓన్లీ సిఏ నేను ఎలా అయితే సిఎస్ అండ్ సిఎం ఎలా అయితే ట్రిపుల్ క్వాలిఫైడ్ అయ్యానో నా విద్యార్థులు కూడా నెక్స్ట్ కామర్స్ గురువులు తయారవ్వనే ఆలోచనతో నేను ట్రైన్ చేస్తున్నాను. అందుకని స్టూడెంట్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్ అవుతున్నారు. సిఏ, సిఎస్, సిడబ్ల్యూఏ కానీ సిఎంఏ కానీ అంటే నేను ఒక విద్యార్థిగా అంటే అనుకున్న ఒక విద్యార్థి నేను చదవాలనుకుంటే వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అయిందని ఇప్పుడు మీరు అనుకుంటున్నారు? ఇట్స్ అ లాంగ్ జర్నీ. ఐ విల్ నాట్ సే దట్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయిన నేను చెప్పను బికాస్ దెర్ ఆర్ మెనీ అదర్ గుడ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. అంటే సారీ టు సే నేను ఎందుకు అడిగినా అంటే చాలా మంది విద్యార్థులు అడిగినా అంటే మామూలుగా స్టూడెంట్స్ అప్పుడప్పుడు మేము అడుగుతుంటాం కదా, అంటే ఇక్కడ బాగా చెప్తున్నారు మెథడ్ ఆఫ్ టీచింగ్ బాగుంది అని చాలా మంది. సో అంటే వాట్ యు సే? అంటే ఐ ఆనెస్ట్లీ ఫీల్ ఎవ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తన వంతు కృషి తాను చేస్తుంటుందండి యాక్చువల్లీ. సో ఆ చేస్తున్న తరుణంలో మనము అందరికంటే బాగా చేయాలి, మనం స్టూడెంట్స్ని బాగా బెనిఫిట్ చేయాలని చెప్పి స్థాపించాము, చేస్తున్నాము. సో ఇంకా లాంగ్ జర్నీ ఉంది. ఇప్పుడే కొంతమందిని మాత్రమే టచ్ చేయగలిగాము. సో ఇంకా లాంగ్ జర్నీలో డెఫినెట్లీ వీ వుడ్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ మోర్ అండ్ మోర్ లైఫ్స్. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ మన దగ్గరకు వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఒక కెరీర్ అంటూ ఏర్పడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వచ్చిన ప్రతి స్టూడెంట్ సీఏ అవుతారా అంటే ఐ విల్ బీ ఆనెస్ట్ ఇట్ విల్ నాట్ బీ పాసిబుల్. బికాస్ సీఏ కావాలంటే కొన్ని స్కిల్ సెట్స్ అవసరం. మన దగ్గర ఆ స్కిల్ సెట్స్ ఉన్నాయా లేదా, రెండోది ఒకవేళ ఉంటే సరే చక్కగా సీఏ చేసుకుని ముందుకెళ్ళచ్చు. ఒకవేళ స్కిల్ సెట్ లేకపోతే రెండో ఆప్షన్ కింద మనం స్టూడెంట్ ఆ స్కిల్ సెట్ డెవలప్ చేసుకునే ఆలోచన ఉందా లేదా. సో స్టూడెంట్కి ఎప్పుడైతే నా దగ్గర స్కిల్ సెట్స్ లేవు బట్ ఐఎమ్ రెడీ టు డెవలప్ మై స్కిల్ సెట్స్ అనుకున్నప్పుడు డెఫినెట్లీ దే విల్ బికమ్ సక్సెస్ఫుల్. కానీ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే స్కిల్ సెట్ ఉందా లేదా చూసుకోకుండా జస్ట్ కోర్స్ జాయిన్ అయిపోతారు, దాని తగిన ప్రిపరేషన్ ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ సీఏ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఇక్కడ ఉండాలనుకుంటే మన వాళ్ళ ప్రిపరేషన్ ఇక్కడ ఉంటే చాలామంది ఏం చేస్తారంటే సీఏ కోర్స్ కరికులం స్ట్రక్చర్ తగ్గాలని చూస్తారు తప్ప మన లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ పెంచుకోవాలని చూడరు యాక్చువల్ స్టూడెంట్స్. సో అందుకని నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఎవరైనా ఏ విద్యార్థి అయినా కూడా స్కిల్ సెట్స్ తెలుసుకొని, దట్ ఈస్ ద రీజన్ వై ఆల్వేస్ సే కేవైసీ నో యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. ఫస్ట్ మన స్కిల్ సెట్స్ తెలుసుకొని కోర్స్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మ్యాప్ చేసుకుంటే డెఫినెట్లీ ఎవ్రీవన్ విల్ బి సక్సెస్ఫుల్ అండి. అంటే ఇంతవరకు మీకు ఈ క్వశ్చన్ ఎవరు అడిగేవచ్చు నేను అడుగుతున్నా. అంటే
ఒక 5 లక్షణాలు చెప్పండి, ఈ కోర్సుకి రావాలంటే ఒక 5 లక్షణాలు మీకు అంటే సిఏ సైడ్ కోర్స్, సిఎస్ సైడ్ కానీ ఐసీడబ్ల్యూ సైడ్ కానీ ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి స్టూడెంట్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్కి చాలా క్లియర్ విజన్ అంటూ ఉండాలండి లైఫ్లో. సో ఇఫ్ సమ్మన్ హెస్ గాట్ ఎ క్లారిటీ ఆఫ్ థాట్, అంటే స్కిల్స్ అన్నారు ఓకే, అంటే స్కిల్స్ అనేది సెకండరీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఆఫ్ థాట్, వాట్ కోర్స్ ఐ నీడ్ టు హ్యావ్, వాట్ విజన్ డూ ఐ హ్యావ్ ఇన్ మై లైఫ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి స్కిల్ సెట్స్ రిక్వైర్డ్ ఫర్ డూయింగ్ దట్ పర్టికులర్ కోర్స్, ఆ స్కిల్ సెట్ అనేది తెలుసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఉండాలి మనకి. అండ్ తర్వాత స్టూడెంట్ షుడ్ బి వెరీ డెడికేటెడ్ అండ్ ప్యాషనెట్ టువర్డ్స్ వాట్ ఎవర్ ఈస్ డూయింగ్. అండ్ అన్నిటికంటే ఇవన్నీ కూడా సారాంశం చేస్తే ఏంటంటే వన్ షుడ్ లవ్ వాట్ ఈస్ ట్రైంగ్ టు డూ. సో ఇఫ్ ఎ స్టూడెంట్ హ్యాస్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ వాట్ ఈస్ ది డూయింగ్, డెఫినెట్లీ విల్ బికమ్ సక్సెస్ఫుల్. సో ఇవన్నీ సారాంశం చూసినా కూడా నాకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కోర్స్ ఎంచుకున్నప్పుడు డెఫినెట్లీ స్టూడెంట్ సక్సెస్ అవుతారు. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, లాస్ట్ ఇప్పుడు ఆల్రెడీ బ్రాండ్ కాలేజెస్ అయినాయి ఇక్కడ, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, కూకట్పల్లి. ఫైనల్గా అంటే మీ గోల్ ఏంటి? అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఎంతవరకు? వాస్తవానికి చెప్పాలంటే అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అనేది మనం స్థాపించిన తర్వాత అవర్ ఆస్పిరేషన్ ఇస్ టు బికమ్ టాప్ 10 కాలేజెస్ ఆఫ్ ఇండియా అండి. వన్ ఆఫ్ ద టాప్ 10 కాలేజెస్ ఆఫ్ ఇండియా ఇన్ కామర్స్ డొమైన్ అవ్వాలనే ఆశయం మనకి. ఆ ప్రాసెస్లో దాన్ని ఒక ఈ విధంగా పక్కన పెడితే, రెండోది ఏంటంటే మన కాలేజ్కి వచ్చిన ప్రతి విద్యార్థికి ఒక కెరీర్ ఉండాలి. అది ఇట్ మే బీ ఫ్రమ్ ద రూట్ ఆఫ్ ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ సిఏ అవ్వచ్చు, సిఎస్ అవ్వచ్చు, సిఎంఏ అవ్వచ్చు, ఆర్ ప్రైవేట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఇప్పించవచ్చు, ఆర్ థర్డ్ థింగ్ గవర్నమెంట్ జాబ్స్ తీసుకొని బయటకు వెళ్ళొచ్చు, ఆర్ ఫోర్త్ ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. సో ఈ 4 ఆప్షన్స్లో ఏ ఒక ఆప్షన్ తీసుకున్నా కూడా మనం స్థాపించిన కాలేజీకి సార్థకత్వం అవుతుందండి. యాక్చువల్లీ ఫెంటాస్టిక్ అవినాష్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ మై ప్లెజర్. అంటే ఎలాంటి ఉండాలి విద్యార్థికి అండ్ మీ ఇన్స్పిరేషన్ ఎట్లా ఉంటుంది, ఎక్కడ మీరు గోల్, ఇలాంటి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్ to come. Thank you so much. Thank you. In case if you have liked this interview and if you feel motivated, please do like, subscribe and comment and probably keep sharing and spreading positivity everywhere. Thank you so much. Thank you. Brand Telangana Film Productions, RJ Sunil Dutt's Open Mic. Association partners, The Radio Hyderabad, Avinash College of Commerce, RK Institute of Learning and Development, Vaishnavi Group of Hotels, Ritu Solar Power Communications, Gurudatta Agro Ventures, Sunlight IT, NTN News. Venue partners, Cafeca, Mansion Studios.